ఎవరి పేరు వింటే రక్తం ఉప్పొంగుతుందో ఉరకలు వేస్తుందో, ఎవరి పేరు వింటే వెంట్రుకలు రోమాలు నిక్కబడుచుకుంటాయో అటువంటి విప్లవ వీరకిశోరుడు రేనాటి వీరుడు స్వర్గీయ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి 219వ జయంతి. భారతదేశంలోనే తొలి స్వాతంత్ర సమర యోధుడు. భగత్ సింగ్ కంటే, చంద్రశేఖర్ ఆజాద్ కంటే, ఝాన్సీ లక్ష్మీబాయి కంటే, అల్లూరి సీతారామరాజు కంటే, లాలా లజపత్ రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ వీరందరికంటే ముందుగానే ఆంగ్లేయులను ఎదిరించినటువంటి, ఈస్ట్ ఇండియా కంపెనీని ఎదిరించినటువంటి వీరాది వీరుడు, పోరాట వీరుడు, రేనాటి వీరుడు స్వర్గీయ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం సిపాయిల పితూరి జరిగింది 1857. అంతకు 10 సంవత్సరాల ముందే 1846లో ఈస్ట్ ఇండియా కంపెనీ మీద, ఆంగ్లేయుల మీద 46 జూన్లో పోరాటం ప్రారంభించి 1847 ఫిబ్రవరి 22వ తారీఖున ఆయన ఉరి తీయబడ్డాడు. ఆనాటి కలెక్టర్ కాక్రేన్ సమక్షంలో బహిరంగంగా కోయిలకుంట్ల జుర్రేటివాగు వద్ద బహిరంగంగా ఉరి తీయబడ్డాడు. బ్రిటిషర్లను ఎదిరించినందుకు గాను. బ్రిటిషర్స్కు, ఆంగ్లేయులకు ఆయన ఎంత సింహస్వప్నం అంటే, ఆయన ఉరి తీసిన తర్వాత కూడా ఆయన తలను కోయిలకుంట్ల కోట గుమ్మం మీద 30 సంవత్సరాల పాటు వేలాడదీశారు. దాన్ని బట్టి ఆంగ్లేయులకు ఎంత సింహస్వప్నంగా ఉండేవాడు దీన్ని బట్టి అర్థమవుతారు. ఆయన జీవించింది కేవలము 41 సంవత్సరాలు మాత్రమే. 1806లో పుట్టాడు, 1845లో స్వర్గస్థులయ్యారు, ఉరి తీయబడ్డారు. కేవలం జీవించింది 41 సంవత్సరాలు మాత్రమే. ఎన్నాళ్ళు జీవించామన్నది కాదు, జీవించిన కాలంలో ఏమి చేశాము, ఎలా బతికాము, ఎలా జీవించాము అనేది ముఖ్యం. అది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర నుండి మనం తెలుసుకోవాల్సిన విషయం. కాబట్టి ఆయన చరిత్ర ప్రతి రేనాటి వీరునికి, ప్రతి రేనాటి బిడ్డకు, ప్రతి రాయలసీమ బిడ్డకు, ప్రతి తెలుగు వాడికి, ప్రతి ఆంధ్రుడికి, ఆ మాటకు వచ్చే ప్రతి భారతీయునికి, ప్రపంచంలో ఉన్న ప్రతి యువకునికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి జీవితం స్ఫూర్తిదాయకం, ఆదర్శం, అనుసరణీయం, మార్గదర్శకం.